పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, దేవుని యొక్క వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువు మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 19వ వచనములో ఒక మాట అంటూ ఉన్నారు. మీరు ఈ లోకములో సంపదలు కూడబెట్టుకునవలదు, చిమ్మట పురుగులు తుప్పు వానిని తినివేయును, దొంగలు వానిని దోచుకొందురు. ఇది దేవుని మాట అండి. యేసు ప్రభువు తాను చెప్పదలుచుకున్నటువంటి మాటను ఈరోజు సూటిగా చెబుతూ ఉన్నారు. మీరు సంపదలు కూడబెట్టుకోవలసినది ఈ లోకములో కాదు. ఒకవేళ వాటిని దొంగలు దోచుకుంటారేమో, అప్పుడు మీరు బాధపడతారేమో. తుప్పు పట్టిపోతుందేమో, బాధపడతావేమో. పనికి రాకుండా పోతుందేమో, బాధపడతావేమో. అందుకని ఈ లోకములో సంపదలు కూడబెట్టుకోవద్దు అంటూ నేరుగా సూటిగా ఈరోజు మనతో ప్రభువు మాట్లాడుతూ అంటూ ఉన్నారు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, యేసయ్యను అనుసరిస్తున్నటువంటి క్రైస్తవ సంఘమా, మనందరము కూడా గుర్తు పెట్టుకోవలసినది, మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా మన అవసరతల కోసం కానీ, ఇహలోక వస్తువుల కోసం కానీ, ఈలోక సంపదల కోసము కానీ ప్రభుని ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మనం ఒక్కసారి వాక్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటే, యేసు ప్రభువుని శోధించడము కోసం సాతానుడు ఆయనని కొండ ప్రాంతానికి తీసుకొని పోయినప్పుడు యేసు ప్రభువుతో సాతానుడు ఒక మాట అంటున్నాడు, ఈ లోక సంపదలన్నీ నావే, ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ నావే, ఈ లోకమంతా నాదే, నీవు నాపై సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటున్నాడు. మరి ఈ లోక సంపదలు సాతానుడివి అయినప్పుడు, ఈ లోక ఆస్తులు సాతానుడవైనప్పుడు, ఈ లోకములోనివి సాతానుడికి చెందినైనప్పుడు, మనము ఈ లోకములో ఆస్తులు, ఈ లోకములో సంపద కోసం ఆరాటపడి మన సమయాన్నంతా దానికోసమే వెచ్చి, మన జీవితాంతం దానికోసమే వెంపర్లాడుతూ ఉంటే అసలైనటువంటి ప్రభుని రాజ్యములో స్థానాన్ని కోల్పోతామేమో. అందుకే ఈరోజు మొదటిగా ప్రభు మనతో మాట్లాడుతూ, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకోకండి. ఈ లోకము కోసం, ఈ లోకములో సంపదల కోసం, ఈ లోకములో కూడబెట్టుకోవడం కోసం, ఈ లోకములో పోగు చేసుకోవటం మన జీవితాన్ని వృధా చేయకూడదు అని ప్రభు జీవితము చాలా విలువైనది, చాలా గొప్పది, చాలా ముఖ్యమైనది. కాబట్టి మన హృదయము, మన మనస్సు, మన మెదడు, మన జ్ఞానం అంతా కూడా, మన సమయం అంతా కూడా సంపాదించుకోవడానికే, కూడబెట్టుకోవడానికే, పోగు చేసుకోవడానికే వెచ్చిచ్చేస్తే మనం ఆనందముగా ఉండేదెప్పుడు, సంతోషముగా ఉండేదెప్పుడు, మన ఇంట్లో వాళ్ళతో గడిపేదెప్పుడు, మన పొరుగు వారితో మాట్లాడేదెప్పుడు, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లలు కూర్చొని సమయాన్ని గడిపేదెప్పుడు? మనము సంపాదన కోసం వెంపర్లాడుతూ వెళితే మన సమయము, మన శక్తి, మన జ్ఞానం అంతా దానికోసమే వృధా చేస్తాం. ఇతరులకు సమయం ఉండదు, కుటుంబ సభ్యులకు సమయం ఉండదు, తల్లిదండ్రులు, పిల్లలకు, భార్యాభర్తలకు సమయం ఉండదు. అందుకే ప్రభు చాలా చక్కగా చెప్తున్నాడు, సంపాదించుకోవడం తప్పు లేదు, కష్టపడడం అంతకన్నా తప్పు లేదు, కానీ దానికోసమే మీ సమయాన్ని వృధా చేస్తూ, దానికోసమే జీవితాంతం వృధా చేసుకోకండి అంటూ ప్రభు చక్కని సలహా చెబుతూ, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకోకండి, అవి మీకు రేపు దేనికి పనికి రాకుండా పోతాయి
అని చెబుతూ ఉన్నారు. రెండవది, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకోవడం కోసం అన్యాయము చేయకూడదు, అవినీతి చేయకూడదు, అన్యాయముగా ఒకరి సొమ్ము లాక్కోకూడదు, అవినీతిగా ఒకరి సొమ్ము తీసుకోకూడదు, ఎవరికి కూడా బాధ పెట్టి అన్యాయం చేసి వాళ్ళ సొమ్ము మనము దాచుకోకూడదు. మనము గొప్పవాళ్ళం అవడం కోసం, మనము సంపాదించుకోవడం కోసం, మన కుటుంబములో కూడబెట్టుకోవడం కోసం వేరే వాళ్ళది మనము లాక్కోకూడదు. కాబట్టి రెండవదిగా ప్రభు అంటున్నటువంటి మాటను మనము గుర్తు పెట్టుకోవాలి. మీరు సంపాదించుకోవడము, కష్టపడడము, బాగా బ్రతకడం, మంచిగా ఉండడం తప్పు లేదు, కానీ ఒకరి సొమ్ముకు మీరు ఆశపడకూడదు, ఒకరి ఆస్తిని మీరు కాజేయకూడదు. అన్యాయముగా, అవినీతిగా, లంచగొండితనముతో లాక్కొని దౌర్జన్యము చేసి ఆస్తులు కూడబెట్టుకొని సంపాదించుకుంటే అది ఇంకా తప్పు. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నటువంటి ఆ మాటలో మొదటిగా, ఈ లోకములో మీరు సంపాదించుకోవడం కోసమే బ్రతకకండి, ఈ లోకములో కూడబెట్టుకోవడం కోసమే బ్రతకకండి. రెండవది ప్రభు నేర్పుతున్నటువంటి మాట, ఎవరి సొమ్ము, ఎవరి వస్తువు, ఎవరిది కూడా వేరే వారికి సంబంధించినది కోసం నీవు ఆశపడొద్దు. అన్యాయముగా, అక్రమముగా, అవినీతిగా నీవు సంపాదించి ఎవరిది నీవు లాక్కోవద్దు. ఈ లోకములో అలా లాక్కొని కూడబెట్టుకుని నీవు గొప్పవాడివైనా, గొప్పదానివైనా ఉపయోగము లేదు అని ప్రభు చెబుతుంది. మూడవదిగా, ఈనాటి సువిశేషము నుండి మనము నేర్చుకోవలసినటువంటి మాట, ఈ లోకములో మీరు కూడబెట్టుకోవద్దు అంటున్నటువంటి ప్రభు వెంటనే తరువాతి వచనం మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 20వ వచనములో ప్రభు అంటున్నటువంటి మాట, ఎక్కడ కూడబెట్టుకోమంటున్నారండి? మీరు పరలోకములో సంపాదన సంపాదించుకోండి, పరలోకములో కూడబెట్టుకోండి. ఎందుకంటే అక్కడ చిమ్మట పురుగులు తినివేయవు, తుప్పు పట్టదు, దొంగలు దోచుకోరు, మీ సొమ్ము భద్రముగా ఉంటుంది, పదిలముగా ఉంటుంది. మరి పరలోకములో మనం ఏమి కూడబెట్టుకోవాలి? ఇక్కడున్న పొలాలు, ఆస్తులు, బిల్డింగులు, బంగళాలు, డబ్బు, బంగారము, ఇవన్నీ అక్కడ కూడబెట్టుకునే అవకాశం ఉంటుందా? పరలోకానికి చేరడానికి ఇవన్నీ పనికొస్తాయా? పరలోకములో మనకి స్థానం సంపాదించుకోవడం, బంగారము, డబ్బులు, ఆస్తులు కూడబెట్టుకుంటే మరి ప్రభువు పరలోకములో కూడబెట్టుకోమంటున్నాడంటే ఏం కూడబెట్టుకోమంటున్నాడు బిడ్డ? ఏం దాచుకోమంటున్నాడు? పరలోకములో ఏం సంపాదించమంటున్నాడు? పరలోకములో ఇంత చోటు సంపాదించుకో బిడ్డ అంటున్నాడండి. పరలోకములో చోటు సంపాదించుకోవాలంటే ఇక్కడ ఆస్తులు, ఇక్కడ దాచుకున్న డబ్బు, ఇక్కడ పోగు చేసిన బంగారము పనికి రాదండి. నీవిక్కడ మూటగట్టుకోవలసినది, దాచుకోవలసినది ఏంటయ్యా అంటే నీ మంచితనం, నీ ప్రార్థనా సమయం, దేవుడికి నీవిచ్చిన సమయం, 10 మందికి నీవు చేసినటువంటి సహాయం, అందరికీ నీవు పంచినటువంటి ప్రేమ, నీ నీతి, నీ న్యాయం, నీవు 10 మంది కోసం బ్రతికినటువంటి మంచి జీవితం, చేసిన పుణ్య కార్యాలు, నీవు బ్రతికిన పవిత్ర జీవితం, ఇవండి నీకు పరలోకములో స్థానాన్ని సంపాదించేవి. పరలోకములో మనం కూడబెట్టుకోవలసినది, దాచుకోవలసినది మన మంచితనం, 10 మందికి చేసిన మంచి కార్యాలు, మనము మాట్లాడిన మంచి మాటలు, మనము పంచిన ప్రేమ, ఇతరుల కోసం మనం బ్రతికిన బ్రతుకు, మనము వెచ్చించిన మన సమయం ఉంటుంది చూడండి. ఇది మనకి పరలోకములో స్థానాన్ని సంపాదించి పెడుతుంది. కాబట్టి ప్రభు ఈరోజు సూటిగా మాట్లాడుతూ మనతో అంటున్నటువంటి మాట, బిడ్డలారా జాగ్రత్త, ఈ లోకములో సంపాదించుకొని కూడబెట్టుకోవడం కోసమే నీ జీవితం అంతా వృధా చేయకు. కష్టపడు, సంపాదించుకో, సంతోషముగా ఉండు, బాగా బ్రతకండి, తప్పు లేదు. కానీ మీ హృదయము, మీ సంపాదన అంతా కూడా పరలోకములో కొంచెం చోటు సంపాదించుకోవటం కోసం, పరలోకములో ప్రభుని రాజ్యములో ప్రభుని పాదాల చెంత ఇంత స్థానము సంపాదించుకోవడం కోసం ప్రాకులాడాలి, బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి, బాగా బ్రతకాలి. అప్పుడే మనం ఇక్కడ చేసిన మంచి కార్యాలు, పుణ్య కార్యాలు మనకి పరలోకములో స్థానాన్ని సంపాదించి పెడతాయి. అక్కడ కూడబెట్టుకోండి బిడ్డలారా. దొంగలు దోచుకోరు, చిమ్మట పురుగులు తినివేయవు, తుప్పు పట్టదు, భద్రముగా దాచి ఉంచుతా, నా రాజ్యములో మీకు స్థానాన్ని పదిలముగా ఉంచుతా. అక్కడ కూడబెట్టుకోవటము కోసం మీ జీవితాన్ని
అంతా కూడా వెచ్చించిన తప్పు లేదు అంటున్నాడు. కాబట్టి దేవుని మాటలు విన్నటువంటి బిడ్డలారా, నేటి నుండి మన మనస్సు, మన హృదయము, మన జీవితము, మన సమయం ప్రభువు కోసం వెచ్చిద్దాం. ప్రభుని రాజ్యములో ఇంత చోటు సంపాదించుకోవటం కోసం మంచి మాటలు మాట్లాడదాం, మంచి పనులు చేద్దాం, మంచిగా బ్రతుకుదాం. తద్వారా ప్రభుని రాజ్యములో చోటుని సంపాదించుకుందాం. మరి నాటి వాక్యాన్ని విన్నటువంటి మనం కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు. తండ్రి దేవా, నీ ప్రేమకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, నీ అభిషేకానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా యేసయ్య. ఏ బిడ్డను చేయి విడవకుండా, ఏ బిడ్డను దూరముగా నెట్టివేయకుండా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఈ రోజున నీ పరిశుద్ధ హస్తాలు చాచి దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ప్రత్యేక విధంగా నీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల జీవితాలలో ఏదైనా బాధ, కష్టము, ఇబ్బందితో తట్టుకోలేక, బాధను భరించలేక, కష్టాల నుండి బయటకు రాలేక యేసయ్యా అంటూ పిలుస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వారి విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఆ బిడ్డలను దీవించండి, కరుణ చూపించండి. నీ కృపానుగ్రహాలతో వారిని నింపండి అయ్యా యేసయ్య. అదే విధముగా వారి కుటుంబాలను కూడా నడిపించండి, కుటుంబాలను కూడా కాపాడండి. కుటుంబంలో ఒక శాంతి సమాధానం లేక అల్లాడిపోతున్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వారి తగవులు, గొడవలను తీసుకువేస్తూ అందరికీ ప్రశాంతతను, మనశ్శాంతిని దయచేస్తూ ఆ కుటుంబాలకు కావలసిన శాంతి సమాధానాన్ని దయచేయండి అయ్యా. ఈ యొక్క వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు కూడా బాగుండాలని, సంతోషముగా ఉండాలని, ఆ కుటుంబాలలో శాంతి సమాధానాలు, ఆనందాలు, అష్టైశ్వర్యాలతో పాటుగా కావలసినటువంటి ఆనందము, సంతోషము ఆ కుటుంబాల్లో రావాలని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరికీ నీ కృప, నీ దీవెన, ఆశీర్వాదాల అనుగ్రహాలు కుమ్మరిస్తూ ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ నిత్యము కాచి కాపాడి దీవించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.